టైం బాగుండి నాకేం కాలేదు గానీ, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదండి. ఈరోజు తోటకూర పప్పు, అట్లానే కాకరకాయ ఫ్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు ఒక గంట సేపయితే నానబెట్టేసుకున్నా కడుక్కొని. తర్వాత తోటకూర కట్ చేసుకొని, కడిగిన పప్పులో వేసుకున్నాను. తర్వాత 2 టొమాటోలు, అట్లాగే 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కారం యాడ్ చేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టేశానండి. విజిల్ పోయిన తర్వాత తాలింపయితే స్టార్ట్ చేసేసా. తాలింపు స్టార్ట్ చేసినప్పుడు బానే ఉందండి. కరివేపాకు ఏసినప్పుడు మొదలైంది నా ప్రాబ్లము. కరివేపాకు వేసినప్పుడు మంట పైకి లేసింది. ఆయిల్ అంటుకోవడం వల్ల అనుకుంటున్నా. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. నేనైతే ఫుల్ టెన్షన్ పడిపోయాను. కానీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వెంటనే ఫ్రైయింగ్ పాన్‌ని బయటికి తీసుకెళ్ళిపోయా. తగ్గిన తర్వాత లోపలికి తీసుకొచ్చా. మీకెప్పుడైనా ఇట్లా జరిగితే మీరేం చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా!